ఈ ఎండలేంట్రా బాబు! సరదాగా బయటికెళ్దామంటే వాసిపోతుంది. సాయంత్రం 4 అయినా సరే ఎండ చూడు ఎలా ఉందో. ఒక్కదాన్నే రూమ్‌లో ఉండి బోర్ కొడుతుందని సరదాగా అలా బయటికెళ్దామని స్టార్ట్ అయ్యాను. సో, మనం మెట్లు దిగలేని ముసలమ్మలం కాబట్టి లిఫ్టే యూజ్ చేస్తాం. నాకు తగ్గట్టే వాడెవడో కింద డోరేయలేదు. అది మోగుతా ఉంది. సచ్చినట్టు ఇంక మెట్ల మీద దిగి ఎళ్ళాల్సొచ్చింది. సో, నేను బయటికెళ్ళాలంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మానేశాను. సో, అలా ఎళ్ళాను. ఆడేమో ఒక బేకరీ కనిపించింది. ఆబ్వియస్లీ బేకరీ కనిపిస్తే మనం ఎగ్ పఫ్ వదలం కాబట్టి ఎగ్ పఫ్ అని అడిగాను. వాడు ఒకటే ఉంది మేడం అన్నాడు. అరే నేను ఒకటే కదా అడిగింది అని అన్నాను. ఆ ఎగ్ పఫ్ అలా తినేసి ఏంటా లైఫ్ ఎలా ఉందని ఆలోచిస్తూ అలా బయటకొచ్చేసాను. సో, ఆబ్వియస్లీ మనం టీ లేకపోతే ఉండలేం కాబట్టి అక్కడ టీ షాప్ కనిపించింది. ఇంత ఎండలో ఎవడైనా టీ తాగుతాడంటే తాగుతాడు. ఎందుకంటే ఇండియా ఈజ్ నాట్ ఫర్ ద బిగినర్స్ రైట్. అలా అయిపోయి ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడన్నా లిఫ్ట్ పనిచేస్తుందా అని చూసాను. ఇట్స్ వర్కింగ్. సో, నాకు అర్థమైన విషయం ఏంటంటే మన లైఫ్‌లో ఒంటరిగా ఉన్నప్పుడే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎన్నో నేర్చుకుంటాము. సో, ట్రై టు బీ అలోన్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్.